నమస్కారం. నేను డాక్టర్ కొట్టూరు శ్రీశైలం, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిజామాబాద్ డివిజన్ చైర్మన్ మరియు పిల్లల వైద్య నిపుణుని. ఈరోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు కపిలా హోటల్ యాజమాన్యం సమిష్టంగా ఒక రక్తదాన శిబిరము నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈరోజు రక్తము స్వచ్ఛందంగా డొనేట్ చేయడానికి దాదాపు 30 నుండి 50 మంది వరకు వాళ్ళ ఇక్కడ ఉన్న సిబ్బందుల ద్వారా ఇవ్వబడుతుంది. ఎంతోమంది ఫస్ట్ టైం డోనర్స్, అది బాగా ముఖ్యం. ఎందుకోసం అంటే ఫస్ట్ టైం డోనర్స్ రాగానంటేనే మాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకోసం అంటే అవగాహన కలిగిస్తున్నాము, వాళ్ళలో ఒక ధైర్యం కూడా వస్తుంది. కొంతమంది అపోహాలు ఉంటాయి, ఏంటంటే రక్తం ఇస్తే వాళ్ళ బాడీ క్షీణించిపోతుంది, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి అని చెప్పేసి చాలా అపోహాలు ఉంటాయి. రక్తదానం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ ముందుకొచ్చి ధైర్యంగా రక్తదానం చేయండి. అది మహాదానం. రక్తం ఎంతోమందికి అవసరం ఉన్నప్పుడు మనము ఏ మెషిన్లో తయారు చేయరాదు, అది రక్తం కొనుక్కోరాదు. ఇతరు ఇస్తేనే మనం ఆ రక్తం దానం ఇస్తేనే అది ఇంకొకరికి రక్తం ఎక్కియచ్చు. గర్భిణీ స్త్రీలు కావచ్చు, చిన్నపిల్లల్లో అనీమియా అంటారు. ఇటీవల మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో తలసీమియా వార్డు కూడా ఒక ప్రారంభించాము. దాంట్లో ప్రతి నెల రక్తం అవసరం పడుతుంది. పిల్లల్లో ఆ రక్తం ఇవ్వడానికి కొరకు ముందుకు వచ్చిన డోనర్స్ దాతల దగ్గర నుండి తీసుకొని వాళ్ళకి ఇవ్వడంలో వాళ్ళ ప్రాణాలని కాపాడినట్లయితుంది. ఈ రక్తదానం చేసిన గల 3 ప్రాణాలని కాపాడవచ్చు. ప్లేట్లెట్స్ దాన్ని సపరేట్ చేయడం కానీ, ప్లాస్మా తయారు చేయడం కానీ, ప్లెయిన్ రక్తం ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకు ప్యాక్డ్ సెల్ కూడా దొరుకుతుంది. అటువంటి ఫెసిలిటీస్ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మెషిన్స్ అత్యాధునికమైన మెషిన్స్ తెచ్చిపెట్టాము. ఇవన్నిటికీ కావాల్సింది రక్తము. సో ఐ రిక్వెస్ట్ నిజామాబాద్ ప్రజలందరికీ, మీరు మీ ఫంక్షన్ ఏదైతే చేసుకుంటారో ఈ రక్తదానం కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా భావించి అవసరం ఏదైనా ఫంక్షన్లో బ్లడ్ బ్యాంక్ వచ్చి డొనేట్ చేయడము చేయాలి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు కపిలా హోటల్ సిబ్బంది మిస్టర్ సందీప్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము. ఇక్కడ ఈ ప్రోగ్రాం వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరము నిర్వహిస్తున్నాం.